22A అంశంపై రేవంత్ పై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి రాత్రికి రాత్రే పేదల ఆస్తుల్ని 22Aలో పెట్టారని, ప్రజల ఆస్తులకి 22Aలో పెట్టడం తుగ్లక్ నిర్ణయమే అన్నారు హరీష్ రావు. కమిషన్ల కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని సైతం అమ్మేస్తున్నారన్నారు హరీష్ రావు. భవిష్యత్తు అవసరాలకి భూమి లేకుండా చేస్తున్నారని, లేని సమస్యలు సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు హరీష్ రావు. బ్యాంకులో ప్రాపర్టీని కుదబెట్టడానికో లోన్ ఎక్స్టెన్షన్ చేయడానికో బ్యాంకుకి వెళ్తే మీది 22Aలో ఉన్నది, మీకు అప్పులు ఇచ్చేది లేదు పో అంటున్నారు. ఎవరైనా అమ్మాయి పెళ్లి చేయడానికి ఇల్లు అమ్ముకోవాలన్నా, అత్యవసర ఆరోగ్య పరిస్థితి కోసం ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా, ఒక పిడుగులాగా రాత్రికి రాత్రి 22Aలో పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? అసలు ఈ నిర్ణయమే ఒక తుగ్లక్ నిర్ణయం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను మన రాష్ట్రం అబాలిష్ చేసింది. 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను ఎత్తివేయడం జరిగింది. కానీ ఈ తుగ్లక్ గవర్నమెంట్ ఏం చేసింది? అప్పుడెప్పుడో 1956లో ఆ రోజుల్లో ఇది ల్యాండ్ సీలింగ్ లో ఉంది గనక ఇప్పుడు మీరంతా 22Aలో పెట్టమంటున్నారు. మరి 1956 నుంచి ఇప్పటిదాకా ఎన్ని మార్పులు వచ్చినాయి? భారతదేశ ప్రభుత్వం ఏమో 1998 ఆ ప్రాంతంలోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసింది. మన రాష్ట్రం 2008లో అడాప్ట్ చేసుకుని అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసినాం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసిన తర్వాత ఒక చట్టం చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ దీన్ని సీలింగ్ లో పెట్టి నిషేధిత జాబితాలో పెట్టడం అంటే ఒక పిచ్చి తుగ్లకు నిర్ణయం. ఇది అనాలోచిత నిర్ణయం. కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి.